శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మారామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ముఖ్యంగా భగవాన్ శ్రీకృష్ణ 18వ అధ్యాయంలో 6 అంశములను డిస్కస్ చేశారు. ఇప్పటి వరకు మనం చూసాం జ్ఞానం, కర్త, కర్మ. ఈ 3 కూడా 3 గుణములు ఆధారంగా చెప్పారు. తరువాత బుద్ధి, ధృతి చెప్పి సుఖం గురించి కూడా 3 గుణముల ఆధారంగా చెబుతున్నారు. అంతకంటే ముందు సన్యాసము లేదా త్యాగము కూడా 3 గుణముల ఆధారంగా చెప్పడం జరిగింది. అయితే భగవద్గీత సారమంతా కూడా ఈ 7 అంశములు 3 గుణముల ఆధారంగా మీరు తెలుసుకున్నట్లయితే భగవద్గీత సారము, తత్వము మొత్తం తెలుసుకున్నట్లే. అందువలన ఈ ఉపదేశాన్ని ఒక కొత్త పంతాలో, ఒక కొత్త ప్రక్రియలో భగవాన్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనము ఈ సుఖం 3 రకములుగా ఎలా ఉంటుంది అనేది మనము చూస్తున్నాం. ఎందుకంటే మన మనస్సు ఏ విధంగా అభ్యాసం మొదలు పెడుతుందో దానికి అలవాటు అయిపోతుంది. ఎంత అలవాటు అయిపోతుందంటే మనం ఈ ఇంద్రియముల ద్వారా కలిసి కొంతమంది ఈ కారం తినడానికి అలవాటు పడతారు. ఒక్కొక్కసారి మనం ఆ కారం తింటే మనం తట్టుకోలేము. వాళ్ళు మాత్రం న్యాచురల్గా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే అలవాటు పడిపోయారు. సపోజ్ ఈ బోనాలు, బతుకమ్మలు ఆడుతుంటారు. రోజు ప్రతి వారం 4-5 సార్లు ఊరేగింపులతో శబ్దములు, విపరీతమైన శబ్దములు చేస్తుంటారు డప్పులతో. ఒక్కొక్కసారి మనము చెవులు మనకి నొప్పి అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం ఆ శబ్దముల్లో అలాగ డాన్స్ వేసుకుంటూ అలవాటు పడిపోయారు. వాళ్ళకేమీ చెవులు నొప్పి అనిపించట్లేదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సుఖం అనేది ఏమంటున్నారు? అభ్యాసాత్ రమతే యత్ర. అంటే అది ఎటువంటి సుఖమైనా రమతే యత్ర వాళ్ళకి సుఖం అనిపిస్తుంది అన్నమాట. అందుకే కదా అంత పెద్ద శబ్దాలు చేస్తుంటారు, అంత హంగామా అడావుడి చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు? వాళ్ళకి అది సుఖం అనిపిస్తుంది. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే వారికి ఏమది బాధ, నొప్పి అనిపించదు, పక్కనున్న వాళ్ళకి మాత్రం అనిపిస్తుంది. అందువల్ల ఎందుకు? అభ్యాసం చేసి చేసి దాంట్లో రమించడం అలవాటు పడ్డారు బాగా. అందుకే చూడండి, తాగి అక్కడ రోడ్డు మీద పడి ఉంటాడు, వాడికి అదంతా సుఖమే, మనకు అనిపిస్తుంది అదంతా ఒక న్యూసెన్స్ లాగా. ఇంకో ఏమంటున్నారంటే భగవాన్, దుఃఖాంతం చ నిగచ్చతి. చూడండి, ఆ స్థితిలో వాళ్ళు పొందుతుంటారు కొంత సుఖం. అంటే రాజసిక
గుణం ద్వారా కూడా సుఖం అనుభవిస్తుంటారు, సాత్వికంగా, తామసికంగా. అందువలన ఆ మూడు సుఖములు ఎలా ఉంటాయి, ఏది మీ మనకి ఆధ్యాత్మికంగా శాశ్వతమైన సుఖము, ఎటువంటి షరతులు లేకుండా, తాత్కాలికం కాకుండా, అది ఇటువంటి సుఖం అని మనం తెలుసుకోవాలి. ఎందుకు? వీటన్నిటిలో కూడా సుఖం అనిపిస్తుంటుంది. మందు తాగేవారికి మందు, లిక్కర్ తాగేవారికి లిక్కర్ అది సుఖం అనిపిస్తుంటుంది. డ్రగ్స్ వేసుకునే వాళ్ళు అలవాటు వ్యసనాలకి డ్రగ్స్ వేసుకోవడం సుఖం అనిపిస్తుంటుంది. గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు, చెడు పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి అది ఆ క్షణంలో సుఖంగా భాషిస్తుంది. లేకపోతే ఎందుకు చేస్తారు చెప్పండి? కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సాత్విక సుఖం ఏంటంటే, మీరు చేసేటప్పుడు కూడా సుఖం అనిపిస్తుంది, కానీ అది దుఃఖము, బాధ బయటికి కనిపిస్తుంది. అలాగా చూడండి, మనం కర్మయోగం చేస్తుంటాం, ఎవరికైనా దానం చేస్తుంటాం, ఎవరికైనా సహాయం చేస్తుంటాం. అది మాట సాయం అవని, ఆర్థిక సహాయం అవని, ఇటువంటి సహాయమైనా చేయొచ్చు మనం, అభయాస్తం. అదేవిధంగా మనం ఎన్ని అమర్నాథ్, మానసరోవరం లాంటి, మానసరోవరం, కైలాస యాత్ర లాంటి గొప్ప గొప్ప యాత్రలు చేసేటప్పుడు మీకు కష్టం అనిపిస్తుంది, కానీ ఒక్కసారి అక్కడ చేరుకున్న తర్వాత మీ తపస్సు, మీ కష్టము, మీ బాధ, మీ పీడ మొత్తం మర్చిపోయి ఆనందములు అలాగా కరిగిపోతారు. అంటే అందుకే ఏమన్నారంటే, ఎత్తత్ అగ్రే విశ్వమేవా. ఆరంభములో మనం ప్రారంభించేటప్పుడు కష్టం, పీడ అనిపించినప్పటికీ, అందువలన కేవలం చూడండి, మనం ఏది మనం చేసినప్పటికీ, మనం ఎంత సంపాదించుకున్నప్పటికీ, దాంతోపాటు మనకి అనేక ప్రయాసాలు తప్పవు, కష్టాలు తప్పవు, బెదిరింపులు తప్పవు, అభద్రత తప్పదు, భయం తప్పదు. కానీ ఆ ఆనందం, సాత్విక ఆనందం అనేది మీరు జ్ఞానం ద్వారా పొందారనుకోండి. ఎప్పుడు పొందుతారు? కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి పొంది, తద్వారా జ్ఞానయోగంలో ద్వారా జ్ఞానం పొందిన తర్వాత, జ్ఞానం ద్వారా మీరు ఆనందం పొందినట్టు అనుకోండి. ఆ ఆనందము శాశ్వతము. ఎందుకు? మీ నుండి ఎవరు కొల్లగొట్టలేరు అది. అందుకే ఈ అన్ని ధనములలో విద్యాధనము గొప్పది అంటారు. ఎందుకు? నాచోరహార్యం నచరాజార్యం నాభాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. చూసారా? నచోరహార్యం, విద్య, మీ జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేరు. నచరాజహార్యం, నచరాజహార్యం అంటే ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు కానీ ఎవరు మిమ్మల్ని, మీ జ్ఞానాన్ని హరించలేరు. నచ భాతృభాజ్యం అంటే మన దాయాదులు ఎవరైనా సరే దాన్ని మాకు కావాలి, దాని మీద మాకు హక్కు ఉన్నది ఏమనలేదు, ఎవరు తీసుకోలేరు మీరు. నచ్చభారకార్, మీకు అది ఎప్పుడు కూడా భారం అనిపించదు కూడా. వ్యయే కృతే అంటే దాన్ని ఎంత ఖర్చు పెడుతుంటే, ఎంత చెప్తుంటే, ఎంత తెలుసుకుంటుంటే అది అలా పెరుగుతూ ఉంటుంది విద్య, అంతే తప్ప తరిగేది కాదు. అందువలన సర్వధనాత్ విద్యాధనం ప్రధానం. చూసారా? సపోజ్ జ్ఞానం కూడా తరిగిపోతుంది అనుకోండి. నేను కిందటి గణేష్ చతుర్థి రోజు మనం ప్రారంభించాం భగవద్గీత పాఠాలు. అది చెప్తుంటే అలా తరిగిపోతుంది అనుకోండి. ఇప్పుడు నేను జీరోకి రావాలి, ఎందుకంటే మన జ్ఞానం తరిగిపోతుంటుంది కదా. అలా ఉండదు. మీరు ఎంత అభ్యాసంతో దాన్ని తెలుసుకుంటూ ఉంటుంటే అంత పెరుగుతూ ఉంటుంది, ఎంత చెప్తూ ఉంటుంటే అంత పెరుగుతూ ఉంటుంది. ఇదే విచిత్రం, అద్భుతం.
కాబట్టి జ్ఞానం ఎప్పుడు కూడా హరించడానికి వీలు లేదు. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం. మీరు ఈ లౌకికమైనటువంటి అపర విద్య అంటారు, అంటే శబ్దజాలం, సూత్రాలు, ఇలాంటి ఏవైనా శ్లోకాలు, మంత్రాలు కేవలం రట్ట రట్ట చేసి మీరు కంఠస్థం చేస్తే కొన్ని రోజులు మర్చిపోతారు. కానీ వాటి యొక్క తత్వం, జ్ఞానం అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి చిదానంద రూప శివ, ఆత్మ శాంతి స్వరూపం నేనే. ఆ స్ఫురణ చైతన్యం ఎప్పుడు పోదది. మనం గుర్తించలేకపోతున్నాం, మనము మర్చిపోతాం తప్ప అది ఎప్పుడు ఉంటుంది. అందువలన అది శాశ్వతం. దాని నుండి వస్తుంది అసలు ఆనందం. ఎందుకంటే గాఢ నిద్రలో ఎటువంటి ప్రయాసం లేకుండా, ఎటువంటి ప్రయత్నం లేకుండా మీకు సుఖం వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? ఆత్మ నుండి. కానీ అక్కడ అజ్ఞానం అనేది కూడా ఒక అడ్డు ఉన్నది గాఢ నిద్రలో. లేకపోతే మీరు ముక్తులయ్యే ఉంటారు. గాఢ నిద్రలో కూడా ముక్తులై ఉంటారు. ఎల్లప్పుడూ ముక్తులయ్యే ఉంటాం. కానీ దాంతోపాటు వేరే పట్టుకోవడం వలన దాని యొక్క గొప్పతనము, దాని అనుభూతి మనకి కలగదు. పగటిపూట కూడా నక్షత్రాలు మెరుస్తున్నాయి, కానీ సూర్యుడి ప్రకాశం వలన నక్షత్రాల యొక్క కాంతి మనకి పగటిపూట తెలియట్లేదు. ఇప్పుడు కూడా నేను మోక్షమై ఉన్నాను, ముక్త పురుషులు, ముక్తముగా ఉన్నాను, ముక్తితో ఉన్నాను, ఆత్మతత్వంతోనే ఉన్నాను ఇప్పుడు కూడా. కానీ ఈ ఇంద్రియముల యొక్క హడావుడిలో, ఇంద్రియములు ఆ ఇంద్రియ విషయాల హడావుడిలో నా ఆత్మానుభూతి కనుమరుగైనట్టు నక్షత్రాల కాంతి వలె అంత పెద్దగా అనుభూతి రావట్లేదు అన్నమాట. అందుకే ఏమంటున్నారంటే ఆత్మ బుద్ధి ప్రసాదజం. చూసారా, ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం అని చెప్పాను, ఆత్మ జ్ఞానము. ప్రసాద అంటే అత్యంత ప్రశాంతతతో ఉన్న మనస్సు. అందుకే మన పులిహార, మన లడ్డూసు, మన వడలు, మన పాయసము, మన మోదకాలు, ఇవన్నీ కూడా ప్రసాదంగా భగవంతుడు పెట్టి మనం తినేటప్పుడు ప్రసాదం అంటాం కదా. చివరికి ప్రసాదం అంటే లడ్డు, మోదకాలు, పులిహారలకే పరిమితం అయిపోయింది కాదు. దాని అర్థం దేని వలనైతే మనస్సు ప్రశాంతత పొందుతుంది దాన్ని ప్రసాద అంటారు. అందువలన లడ్డు తిన్నప్పుడు కూడా మీ మనస్సు ప్రశాంతం. ఇప్పుడే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది, ప్రసాదం తీసుకోండి కొంచెం అంటే వెంటనే మీ మనస్సు ప్రశాంతం. అందుకే లడ్డును ప్రసాదం అన్నారు. లడ్డును కూడా ఈ విధంగా భగవాన్ ఏమంటున్నారంటే, అయితే ఇక్కడ ఒక గమనిక ఉండాలి. మీరు గమనించాలి. ఏంటి? ఇంత గొప్ప ఆనందం అనేది అంత తేలిగ్గా దొరుకుతుంది చెప్పండి మీరు. ఇప్పుడు మనము ఒక కిలో వంకాయలు కొనాలంటే కింద మీద మనము వెతికి ఆరా తీస్తామే. మరి అనంతమైన శాశ్వతమైనటువంటి ఆత్మానందం అది అనుభూతి చెందాలంటే అది ఫ్రీగా పొట్లాలుగా మార్కెట్లో దొరుకుతుందా అండి? దొరకదు. కాబట్టి దానికి మనము కొంత మూల్యం చెల్లించాలి. ఏంటి ఆ మూల్యం? డబ్బులు, ధనం కాదు. దానికి ప్రయత్నం, సాధన చెయ్యాలి. అందుకే కర్మయోగం అని మొదట భగవాన్ చెప్పడానికి కారణం ఏంటంటే ఆరంభములోనే బ్రహ్మ విద్య చెప్పారు, ఆత్మజ్ఞానం. అర్జును కింద మీద చూడడం మొదలు పెట్టాడు. కింద మీద చూడడం మొదలు పెడితే భగవాన్కి అర్థమైంది, ఓహో ఈయన ఇంకా సిద్ధం కాలేదు, కర్మయోగం చెయ్యాలని చెప్పారు. అది చేస్తే మీ పూర్తిగా మీరు యోగ్యత పొంది మీరు దానికి పాత్రదారులైనప్పుడు మెల్లగా మీ చిత్తశుద్ధి పొందిన తర్వాత అప్పుడు ఈశ్వరు ఉపాసన గురించి చెప్పాలి. ఎప్పుడైతే బహిర్ముఖము నుండి ఈశ్వరు ఉపాసన ద్వారా అంతర్ముఖంలోకి వెళ్తారో అప్పుడు ఏకాగ్రత పొందుతారు. అప్పుడు మెల్లగా నువ్వు ఇష్టదేవతగా నువ్వు కొలుస్తున్న, పూజిస్తున్న, జపిస్తున్నటువంటి ఆ ఈశ్వర సృష్టి అంతా విశ్వరూప అనేక రూపాలుగా ఉన్నారు అని మెల్లగా విశ్వరూప ఉపాసనలో తీసుకుని వెళ్ళాలి వారిని.
అప్పుడు ఈ ప్రాంతంకి గొప్పది, ఈ సమయం గొప్పది అని ఉండదు. ఎందుకు? యావత్ సృష్టి అంతా కూడా మీ ఇష్టదావతి వ్యాపించి ఉన్నారు అనేక నామరూపములుగా. అందరిలోనూ మాత, పిత, పితృ, బంధు అందరిలో కూడాను ఆ ఈశ్వర, ఆ దేవత ఉంటుంది ఉన్నది. అప్పుడు మీ మనస్సు విశాలత అవుతుంది. చిత్త విశాలత అంటారు. చిత్త విశాలత ఎప్పుడైతే పొందారో అప్పుడు మీరు ఇలాగా మీ స్వరూప తత్వాన్ని మీకు గుర్తు చేసిన వెంటనే అలాగ అందేసుకుంటారనమాట. ఎందుకు? మీరు ఆల్రెడీ యోగ్యుడు, సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా. ఈ విధంగా చూడండి. అందుకే మనం ఎంత ఖర్చు పెడుతుంటాం, ధనం వెచ్చిస్తుంటాం, మన యొక్క సమయాన్ని, మన యొక్క ఎనర్జీని హెచ్చించి అనేక గొప్ప గొప్ప యజ్ఞ యాగాలు చేస్తుంటాం, పెద్ద పెద్ద కార్యాలు చేస్తుంటాం, పెద్ద పెద్ద తపస్సులు, తీర్థయాత్రలు. ఇవన్నీ కూడా ఆరంభములు అమ్మాయ కష్టం అనిపించిన ఒక్కసారి అక్కడ చేరిన తర్వాత బ్రహ్మానంద అనుభూతి కలుగుతుంది. 4-5 గంటలు లైన్లో ఉంటాం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి ముందుకు వెళ్ళిన తర్వాత ఈ 4-5 గంటలు కూడా వెయిట్ చేసినటువంటి కష్టాన్ని మర్చిపోతాం ఒక్క క్షణంలో మనం. అందుకే ఎత్తరగ్రే విషమివా, ఆరంభములో అది కాస్త ఇబ్బందికరంగా, విషం అంటే కష్టం, బాధ, పీడ అనిపించినప్పటికీ పరిణామే చివరికి అమృతోపమం. అమృతోపమం అంటే అత్యంత ఇటువంటి కండిషన్ లేని, షరతులు లేని ఆనంద స్వరూపంగా, ఆనందంగా మారిపోతుంది. అటువంటి సుఖాన్ని సాత్విక సుఖం అంటారు. ఎందుకు? ఇక్కడ 2 సుఖాలు వస్తున్నాయి చూడండి. మీరు అది చేసినప్పుడు ఆరంభంలో కష్టమైనప్పటికీ ప్రశాంతత ఇస్తున్నది, మీకు యోగ్యత అందిస్తుంది, అదొక లాభం. యోగ్యతతో పాటు ఆత్మానంద అనుభూతి కలిగిస్తుంది. అది మారంది తరగని ఆనందం. ఇప్పుడు చూసాం కదా మనం, జ్ఞానం ఎలాగైతే ఎవరు కొల్లగొట్టలేరు, మీ ఆత్మానంద అనుభూతిని ఎవరు తీసుకోలేరు. ఎందుకు? ఆనందం అనేది బయట వస్తువు కాదు, మీ లోపల స్వరూపం. దీన్ని సాత్విక సుఖం అంటారు. అందువలన సుఖములు కూడా 3 రకాలు ఉన్నప్పటికీ సాత్విక సుఖం అనేది అది మీ స్వరూపము, శాశ్వతము, అది మనం పొందాలి. అందువలన మొదట ఆరంభంలో విషతుల్యంగా బాధగా అనిపించినప్పటికీ చివరికి అమృతంలా ఉండి ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఆనందాన్ని సాత్విక సుఖం అంటారు. ఇప్పుడు మనము 38వ శ్లోకం చూడాలి. 38వ శ్లోకం అమ్మ, 38. విషయేంద్రియ సంయోగాత్, విషయేంద్రియ సంయోగాత్, విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం, యత్తదగ్రే మృతోపమం, యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ, పరిణామే విషమివ, పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం, తత్సుఖం రాజసంస్మృతం, తత్సుఖం రాజసంస్మృతం విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం, విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం, విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం, పరిణామే విషమివ,
తత్సుఖం రాజసం స్మృతం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఉత్తమం. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే రాజస సుఖాన్ని గురించి చెప్తున్నాం. రాజస సుఖం అంటే ఏంటి? రాజసిక సుఖం అంటే మన ఇంద్రియములు వాటికి అనుగుణంగా విషయములతో కలిసినప్పుడు, సంయోగం చెందినప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఒక ప్రేరణతో కూడినటువంటి సుఖము అనిపిస్తుంది. చూడండి, ఇంద్రియములంటే మీకు తెలుసు, చెవులు, కళ్ళు, ముక్కు, చర్మము, నాలుక, ఇవి జ్ఞానేంద్రియములు. అదేవిధంగా మాట్లాడే నోరు, కాళ్ళు, చేతులు, మలమూత్ర విసర్జించే ఆ ఇంద్రియాలని కర్మేంద్రియాలు అంటారు. అయితే ఇవన్నీ కూడా ఇంద్రియములు ఎప్పుడైతే బాహ్య విషయములతో కలుస్తున్నాయో, సంయోగం చెందుతున్నాయో, అప్పుడు సంసర్గ భోగా అంటారు. అంటే ఆ భోగం అనేది, ఆ విషయ సుఖం అనేది మీకు తాత్కాలికంగా కలుగుతుంది. అందువలన ఏహి సంస్పర్శజ భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నరమతేసు బుధాః నరమతే ఇంద్రియార్థేషు బుధాః నరమతే. చూసారా, 5వ అధ్యాయం చెప్పారు భగవాన్. ఏమని? ఎప్పుడైతే మీ ఇంద్రియములు, చెవులు ఉన్నాయనుకోండి, చెవులకు అనుగుణంగా శబ్దములు, వాటితో అలా సంయోగం చెందినప్పుడు చూడండి, మంచి మ్యూజిక్ రాగం వచ్చింది అనుకోండి, అది కర్ణాటక రాగము, ఏదో మంచి త్యాగరాజు కీర్తనలు, అన్నమయ్య అది ఏమైనా వచ్చాయనుకోండి, కచేరీలు, కీర్తనలు, అలా మీకు సుఖం అనిపిస్తుంది. అదేవిధంగా స్పర్శ, రుచి, వాసన అన్నీ కూడా రూపాలు. సో ఇలా ఇంద్రియములు విషయములపై కలుగుతున్నప్పుడు వాటికి మిగతా వాటిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకు? స్వతహాగా ఉండలేవు అవి, ఆ వాతావరణం. అందువలన ఇలాంటి ఎప్పుడైతే వస్తుందో దానికి ఆది అంతం ఉంటుంది అన్నారు. ఆద్యంతవంతం అంటే ఆది అంతం తప్పదు. ఆ ఆనందం పోగానే మనలో ఒక రకమైనటువంటి కలత, శూన్యం. అందుకే మనస్తాపం కలుగుతుంది మనలో మన ఇష్టమైన వ్యక్తులు వచ్చినప్పుడు మనకు సుఖం అనిపిస్తుంది. సపోజ్ వాళ్ళు వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. అదేవిధంగా వస్తువులు కూడా మన దగ్గర ఉన్నప్పుడు సుఖం అనిపిస్తుంది, ఆ వస్తువులు పోయినప్పుడు బాధ అనిపిస్తుంది. చూసారా, ఇవన్నీ కూడా దుఃఖ మిశ్రితము అంటారు. ఒకవేళ మీకు రాజసిక సుఖం కావాలనుకుంటే మీ ఇష్టం, కానీ దాని ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, దుఃఖము, శూన్యం అనే భావన ఉంటుంది. అది ఉంటుందని ముందే మీరు అంచనా వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లోని దుఃఖం అనేది దాగి ఉంటుందని చెప్తున్నారు భగవాన్. విషయేంద్రియ సంయోగాత్ చెప్పాం కదా. విషయ అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, ఇవన్నిటికీ విషయాలు అంటారు. ఇంద్రియ అంటే ఇంద్రియాలు చెప్పాం మనం, జ్ఞానేంద్రియాలు. సంయోగం, ఈ రెండు కలవడం వలన మనకి ఒక సుఖం అనేది ప్రేరేపించబడుతుంది, సుఖం అనేది వ్యక్తమవునట్టు అనిపిస్తుంది. అలా ఆనందం పొందగలిగినప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుంది? అమృతోపమం. చూడండి, ఇప్పుడు మీరు ఒక మంచి ఒక భక్త ప్రహ్లాద అలాంటిది ఏదో ఒక సినిమా, ఏదో మంచి సినిమా అనుకోండి, ఏదో భక్తితో కూడింది, అదేవిధంగా మంచి కచేరీ విన్నారనుకోండి, అదేవిధంగా అద్భుతమైనటువంటి నైవేద్యం చేసి అది ఆరగించేటప్పుడు, నోట్లో పెట్టుకునేటప్పుడు, అదేవిధంగా అగరబత్తులు, చందనం అంతా పూజ చేసి ఆ వాసన వచ్చినప్పుడు, ఈ విధంగా ఆ భగవాన్ని మీరు అలంకరించారు. ఈ మధ్యన జన్మాష్టమి, ఇప్పుడు రాబోతుంది వినాయక చతుర్థి. ఆ విగ్రహం పెట్టి దాన్ని పూజించుకొని అలా విగ్రహం మీద మీరు ఇలా స్పర్శ చేసినప్పుడు కూడా మీలో ఒక రకమైనటువంటి సుఖం కలుగుతుంది. అంటే ఇంద్రియ విషయ సంయోగం వలన మీకు తాత్కాలికంగా కలిగినటువంటి ఆ సుఖం కూడా మైమర్చిపోయే ఒక
అమృత తుల్యం అనిపిస్తుంది ఆరంభంలో. కానీ ఇక్కడే ఉంది అసలైనటువంటి స్విచ్. ఏంట స్విచ్ అంటే ఎత్తద్ అగ్రే అమృతోపమం. ఆరంభంలో అమృతం తుల్యంగా అనిపించినప్పటికీ అది ఎంతవరకు ఉంటుంది? సపోజ్ మీరు కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఉద్యోగం చేరారు, అమృత తుల్యం. ఆ రోజు మొదటి రోజు వ్యాపారం ఓపెనింగ్ చేశారు, మంచి లాభం వచ్చింది, అమృత తుల్యం. కానీ అలా శాశ్వతంగా నిత్యంగా ఉండదు. అది మొదట్లో మాత్రమే సుమా. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా సరే, సపోజ్ మనం 2 ఐస్ క్రీములు పెట్టుకొని ఒక టేబుల్ మీద కూర్చొని తింటాం. అలా తింటుంటే అలా కరిగిపోతుంది. కొంతమంది కరిగిపోతుందేమో అని ఒక టెన్షన్లో తింటుంటారు. మళ్ళీ అందువలన ఇది ఎప్పుడు కూడా అలాగా మాయమైపోతుంది, కరిగిపోతుంది. కాబట్టి మొదట్లో మీకు ఎంత అమృతతుల్యమైన సుఖం అనిపించినప్పటికీ కాసేపటికి అలాగది మాయమైపోతుంది. ఒకవేళ వాటి మీద మనకి ఆనందం చెక్కు చెదరకుండా ఉన్నా కూడా అది ఆ వ్యక్తి కానీ వస్తువు కానీ మీతో శాశ్వతంగా ఏవి ఉండలేవు. ఎందుకు? ఈ కాలము, ఈ కాలం యొక్క కోరల్లో మనం చూసాం విశ్వరూపం. భగవంతుడి యొక్క కోరల్లో అందులో చిక్కుకొని వేలాడుతూ నుజ్జయ్యి చూర్ణమయ్యి ఉత్తమంగా అని చూసాం. అలాగా కాలం యొక్క కోరల్లో ఏదైనా చిక్కుకోక తప్పదు. రూపాలనేవి 2 వస్తువులను, 2 వ్యక్తులను, ప్రతి ఒక్కదాన్ని, రెండింటిని కలిపేది కూడా కాలమే, రెండింటిని విడదీసేది కూడా కాలమే. కలిపేటప్పుడు ఆహా ఎంత బాగుందో బ్రహ్మ విష్ణు అంటాను. విడదీసేటప్పుడు మహాకాలుడు కంటే ఆ కాలం అనే యమధర్మంలో చూస్తే మనము చాలా భయపడిపోతాము. అందువలన సంయోగం అనేది మీకు సుఖాన్ని కలిగజేస్తే ఆ వియోగం అనేది దుఃఖాన్ని కలుగజేస్తుంది. చూడండి, అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా శ్రీరామచంద్రునితో ఉన్నటువంటి సీతమ్మ తల్లికి సుఖం, ఆనందం, పరమానందం. కానీ ఆ సీత ఎప్పుడైతే భ్రమలో పడి బంగారు లేడు కావాలని ఆ తరువాత లంకలో ఎప్పుడైతే పడ్డారో ఆ వియోగం ఎంత తీవ్రమైనటువంటి కలత, దుఃఖము, బాధ, తాపం. కాబట్టి దీన్ని మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇంతకీ వియోగములో మీకు కలిగే దుఃఖం ఎలా ఉంటుందంటే, సంయోగం వల్ల మీకు ఎంత స్థాయిలో తీవ్రతలో మీకు సుఖం అనిపించిందో అదే తీవ్రతలో మీకు దుఃఖం అనిపిస్తుంది విడిపోయిన తర్వాత. అది వస్తువు అవని, ఎక్స్పీరియన్స్ అవని, ఏదైనా అవని, వ్యక్తులు అవని, దేని మీద మీరు ఎంత సంయోగం వలన ఎంత అధికంగా మీరు సుఖం పొందినట్లు మీకు అనిపిస్తుందో వియోగంలో కూడా అంతే దుఃఖం మీరు అనుభవించక తప్పదు. అనుభవించు రాజా అంటారు కదా మన వాళ్ళు పిల్లలు. కాబట్టి మీరు ఎంత సుఖం పొందామని మనం ఎదురు గొంతులేస్తామో అంత కిందకి మనము పడిపోతాము. ఎందుకు? ఈ విషయం మనం మర్చిపోయామా ఏంటి? ఇప్పుడు మర్చిపోలేదు మనం. ఎందుకు? అర్జును యొక్క మొదటి అధ్యాయంలో అదే పరిస్థితి. ఎందుకంటే భీష్మ సన్నిధిలో, భీష్మతో సాన్నిధ్యంలో, ద్రోణ సన్నిధిలో, ద్రోణి యొక్క సాన్నిధ్యంలో అద్భుతమైనటువంటి ఆనందం, ప్రశాంతత, తీవ్రమైనటువంటి సుఖం అనుభవించాడు అర్జునుడు. వాళ్ళు వియోగం అవుతుందని తెలిసిన వెంటనే ఒక్కసారిగా కుమిలిపోయి, కృంగిపోయి, కృషించి రథం మీద కూలిపోయాడు. కనీసం కాళ్ళు చేతులు పని చేయలేదు. తన యొక్క గాంధీవాన్ని ఎత్తుకోలేకపోయాడు, పైకి జార విడిచేశాడు. చేతులు ఏది పెడుతున్నా అనకూడదు మనము, పెరాలసిస్ వచ్చిన వ్యక్తిలాగా గాంధీం పట్టుకోలేకపోతాను. చెయ్యి వణుకుతుంది, నాలుక పెడిసిగట్టింది, రోమం లెక్కబడిసాయి, మనస్సు భ్రమించి తిరుగుతోంది. ఆయన అనుకుంటున్నాడు, కృష్ణ ఏంటి ఆకాశం కింద ఉన్నది, భూమి ఎందుకు పైన ఉన్నది అంటున్నాడు అర్జునుడు. అంటే అంత భయంకరమైనటువంటి ఆ బాధ. ఎందుకు? భీష్మద్రోణులు ఉంటే ఎంత అత్యంత సుఖమనే భావనలో ఉన్నాడు.
వాళ్ళు వారిని కోల్పోతాననే ఒక ఆలోచనతోనే ఆయనకి అంత దుఃఖము బాధలో పడేసింది. కాబట్టి ఏమంటారు, సేదంతే మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి అని చెప్పాం కదా ఒకటైతే. కాబట్టి ఆ ఆలోచనే మనకి భరించలేని దుఃఖాన్ని కలిగిస్తే, అది యథార్థంగా జరిగితే మీకు ఎంత దుఃఖం ఉంటుందో చూసుకోండి. అందుకే భగవాన్ ఏమంటున్నాడంటే, పరిణామే, ఈ విషయ సుఖాల వల్ల తర్వాత కలిగే పరిణామం ఎలా ఉంటుంది, విషమివ, భయంకరమైనటువంటి దుఃఖం అనిపిస్తుంది మీకు. అందుకే మీరు ఈ ఇంద్రియముల భోగాల వలన, ఇంద్రియ సుఖాల వలన, ఈ లౌకిక భోగాలు, లౌకిక సుఖాల వలన జర భద్రంగా ఉండాలి మనం. ఎందుకు, మీకు ఆరంభంలో వాటి మీద మీరు లయమైపోయి ఇక సుఖములు మునిగిపోయారా. అందుకే చూడండి, ఒకరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పదవి విడిచిపెట్టి నువ్వు ఇంట్లో కూర్చొని ఆయన రిటైర్ అంటే తట్టుకోలేరు వాళ్ళు. అదే ఎంతో హుందాగా అధికారం చలాయించి బ్రతికేవారు ఒక్కసారి అధికారము, ఆ హుందాతనము, ఆ ధనము, ఆ కీర్తి పరిస్థితి ఒక్కసారి కోల్పోయిన తర్వాత వారు జీవోత్సవంలా మారిపోతారు, తట్టుకోలేరు అన్నమాట. ఇది చాలా జాగ్రత్త అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన విషమేవ అంటే విషమనే కాదు, ఆ పీడ, ఆ బాధ, దాన్ని విషమ పరిస్థితి అంటారు. తత్సుఖం, అటువంటి సుఖము రాజసం స్మృతం, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు ఇది. అందుకే భోగే రోగ భయం. అందుకే చూడండి, ఈ విషయ భోగాలు అనిపించినప్పుడు కూడా మనలో ఒక రకమైన భయం ఉండాలి. ఎందుకు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం నిరంతరం పరిశీలిస్తుంటే మీలో ఒక వివేక శక్తి పెరిగి ఆ యొక్క మంచి తీవ్ర వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు శాశ్వతమైనటువంటి సుఖమైనటువంటి సాత్విక సుఖంలోకి వెళ్తారు. అప్పుడు మీకు ఎటువంటి అభద్రత, భయం అక్కర్లేదు. ఎందుకు, భగవంతుడు ఆత్మరూపంగా శాశ్వతుడు కాబట్టి, శాశ్వత ఆనందం కాబట్టి. శాశ్వత ఆనందం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. తాత్కాలిక విషయ సుఖాలు ఎప్పుడు కూడా క్షణికము, దాంట్లోనే ఉంది కదండి పేరులో. కాబట్టి అందుకే మీరందరూ కూడా ఈ విషయ సుఖాలను అనుభవిస్తున్నప్పుడు కూడా వాటితో తాదాత్మ్యం మమేకమై మునిగిపోకూడదు. అనుభవించండి, కానీ అవి పోతాయని కూడా మీకు ముందే తెలియాలి. అప్పుడు మీరు అవి పోయేటప్పుడు, వియోగమైనప్పుడు అంత కలత, అంత నిరాశ, నిస్పృహులకి లోను కారు. ఇది భగవద్గీత చెప్తుంది. ఇది సత్యం. మీకు చేదుగా అనిపించినప్పటికీ సత్యం కదండి. అందువలన మనకేమంటున్నారు, ఆత్మన్యేవాత్మనా తుష్ట అని. అంతేంటి, మీ ఆత్మానందానుభూతిలో ఉండేటప్పుడు మీకు ఎదుటివారి వ్యక్తుల మీద, ఎదుటి వస్తువుల మీద, బాహ్య ప్రపంచం మీద ఆధారపడడం పోతుంది. దాన్నే మోక్షం అంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించండి. ఏంటంటే, మనం ఎలా జీవిస్తున్నామంటే, ఒక్కొక్కసారి గుప్త కాశీలో, ఉత్తర కాశీలో మేము వెళ్ళేటప్పుడు అక్కడ మహాత్ములు ఉంటారు. మన దగ్గర మీలాంటి భక్తులు వచ్చి ఈ గ్రౌండ్ నట్స్ అంటే వేరుచెన పిక్కలు వినిస్తారు. మహాత్ములు ఏదో ఆ చలికి కాస్త వెచ్చని చేసుకొని తింటారు కదండి. అక్కడ కోతులు అంటే భయంకరంగా ఉంటాయి. మేము ఎంతమంది మాంక్స్ ఎంతమంది ఉంటారో మంకీస్ అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. కాబట్టి వాటిని తట్టుకోలేము. ఒక్కొక్క మహాత్మ ఏం చేస్తారంటే, వాటికి గుణపాఠం చెప్పాలని ఒక జాడి లాంటిది ఉంటుంది. జారు అంటారు. జారు అంటే పెద్ద కొండ లాంటిది. దాని మూతి సన్నంగా ఉంటుందండి. దానికి ఉదరం అనేది పెద్దగా ఉంటుంది. ఆ కొండ లాంటిది, కడవ లాంటిది. ఏం చేస్తారు మహాత్మ అంటే, దాన్ని ఒక గోతి తీసి ఆ యొక్క ఉదరం అంతా లోపలికి వెళ్ళేటట్టు పైకి మాత్రం జారు యొక్క పైకి మూత సన్నంగా ఉంటుంది. ఆయన ఏం చేస్తారంటే, ఆ మహాత్మ కోతి చూస్తున్నట్టుగా దాంట్లో కొన్ని వేరుచెన పిక్కలు వేస్తారు. కాస్త కొంచెం దూరంలో కర్ర పట్టుకుని కూర్చోండి, అక్కడ మామూలు జపం చేస్తుంది. అమ్మా, నాకు భలే ఛాన్స్ దొరికింది. ఇది ఈ మధ్యలో వచ్చినటువంటి జన్మాష్టమి తర్వాత
వినాయక చతుర్దశి, వినాయక చతుర్థి, నా చతుర్దశి కాదు, క్షమ్యత. వినాయక చతుర్థి అంటే వినాయక చవితి వచ్చింది కాబట్టి మోదకాలు తినాలని అంత ఆనందంతో ఆ వేరుచెన పిక్కల కోసము తన చేతిని లోపల పెడుతుంది ఆ కోతి. పెట్టేమవుతుంది, ఇలాగ పిడికిడి పట్టుకొని చేతిని ఇలా పట్టుకుంది గట్టిగా, గట్టిగా చేయలేకపోతే రాదు. నిజంగా చెప్పండి, మనందరం కూడా ఈ విషయ సుఖాలనే కోతి ఎలాగైతే ఆ వేరుచెన పిక్కల లోపల చేయి పెట్టి పట్టుకుందో పైకి లాగితే రావట్లేదు. ఆరంభం అంటే వేరుచెనగల పిక్కలు పట్టుకొని చేతి దొరికినప్పుడు అమృతోపమ ఆనందం, అది పైకి లాగుతుంటే రావట్లేదు. ఎప్పుడైతే రావట్లేదు అలా అక్కడే ప్రయత్నిస్తుంటే మహాత్మ వచ్చి కర్రతో ఒకటే బాదుడో బాదుడు. చూడండి, వేరుచెనగల పిక్కలు పట్టుకునేటప్పుడు సుఖం అమృతోపమం, ఆరంభ పరిణామంలో చివరికి ఆ యొక్క దెబ్బలు పడుతున్నప్పుడు విషమేవా. చూడండి, ఇప్పుడు మనకి దానికి కోతికి తేడా ఏంటి? దానికి బుద్ధి లేదు. ఎందుకు బుద్ధి లేదు? కాబట్టి కోతి. బుద్ధి ఉంటే కోతి ఎందుకు అవుతుంది? మనిషి అవుతారు కదా. కాబట్టి కోతి బుద్ధి లేదు కాబట్టి, విచక్షణ వివేక జ్ఞానం లేదు కాబట్టి దానికి అలాగా దెబ్బలు పడుతూనే ఉన్నాయి. మరి మన సంగతి ఏంటి? మనం ఏమైనా తక్కువ తిన్నామా? లేదు. సేమ్ కోతిలాగే ఈ జీవితంలో అన్ని మైమర్చిపోయి ఈ విషయాలు అన్ని కూడబెట్టుకోవడంలో మనం మునిగిపోయాం, మునుగుతూ తేలుతూ ఉన్నాం. అందువలన మనకు ఒక్కొక్కసారి ఎన్ని షాకులు ఎన్ని దెబ్బలు తగులుతుంటే కుయ్యో మొర్రో అని అక్కడే ఉంటాం తప్ప విడిచిపెట్టడానికి ఇష్టపడం. కోతి కూడా మొదటి దెబ్బలు పడుతుంటే కుయ్యో మర్రును అరుస్తుంది తప్ప ఆ చెనపిక్కలు విడిచిపెట్టట్లేదు చేయితో. చివరికి అర్థమైంది ఇక లాభం లేదని ఇలా విడిచిపెట్టిన వెంటనే చెయ్యి బయటకు వచ్చింది, అక్కడి నుంచి పరుగు తీసి. మనం కూడా ఆ విధంగా మొదట అమృతంలా ఉండి తర్వాత విషతుల్యంగా ఉన్నటువంటి ఈ విషయ వస్తువుల వలన కలిగే సుఖాలు రాజసిక సుఖం అంటారు కాబట్టి దాని నుండి మెల్లగా సాత్విక సుఖంలోకి రావాలి. సాత్విక సుఖం అంటే ఏంటి? మన అమ్మ నాన్నలు మన తాతలు మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు, నువ్వు మొదట కష్టపడు తర్వాత సుఖపడుతువు, కానీ ముందు సుఖపడవద్దు తర్వాత కష్టపడలేవు. అందుకే మన ఆరోగ్యంగా మన అవయవాలు సరిగ్గా పనిచేసేటప్పుడే మనం తపస్సు చేసి మనం కష్టపడి సంపాదించుకుంటే మన యొక్క ఆత్మజ్ఞానము ఆనందము ఆత్మానందము అవి పరిణామములో మీరు మంచం నుండి కదలలేని సమయంలో కూడా మీ ఆత్మానందాన్ని మీరు అనుభూతి చెందగలుగుతారు. అందుకే చూడండి, మన వృద్ధాప్యంలో కూడా 2 రకాల మనుషులు మనం చూస్తుంటాం. ఎంత వృద్ధాప్యంలో కూడాను వారి యొక్క చిరునవ్వు చెదరకుండా ఎంతో ఆనందంగా ఎంతో టీవీగా హుందాగా ఉండే ముసలి వాళ్ళు అక్కడక్కడ మీకు తారసి పెడతారు. వాళ్ళు జ్ఞానులు. ఎందుకంటే తన ఆరంభములో ఎంతో సాధన తపస్సు చేసి ఆ యొక్క ఆ నిష్ఠ పొందారు కాబట్టి అది ఆఖరి క్షణంలో కూడా ఆ అనుభవం వాళ్ళకి రక్షగా ఉన్నది. ఒంటరితనం లేదు, ఆత్మ నిష్ఠలో ఏకాంతంగా ఉంటారు. అదే ముందు వచ్చినటువంటి తన కాలమంతా యవ్వనమంతా విషయ సుఖాలకు ఎవరైతే మొత్తం వెచ్చించారో కాలయాపన చేశారో ఆఖరిలో ఎవరు పట్టించుకోక ఒంటరితనంగా కృంగిపోయి అలా బాధపడుతూ ఉంటారు. అలాంటి పెద్దవాళ్ళని కూడా మనం చూసాం. ఒక్కొక్కరు మొత్తం సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఆఖరిలో ఒంటరితనంగా కూడా తన దేహాన్ని చాలించినటువంటి వారిని కూడా మనం చూడొచ్చు. మన సమాజంలో వ్యాపారంలోనూ అన్ని రంగాల్లోనూ కూడా ఎంతో గొప్పవాళ్ళు అనిపించుకొని ఆఖరికి వృద్ధాప్యంలో ఎవరు పట్టించుకోక ఒంటరిగా దిగులుగా బెంగతో అలాగ కలతతో అలాగ దేహత్యాగం చేసిన వాళ్ళు కూడా మీరు గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి సుఖం మనము చూసాం. కాబట్టి ఇది రాజసిక సుఖం అంటున్నారు. మరి తామసిక సుఖ సంగతి ఏంటి? యదగ్రే చానుబంధే చ యదగ్రే చానుబంధే చ యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః సుఖం మోహనమాత్మనః సుఖం మోహనమాత్మనః
మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమోదోత్థం నిద్రాలస్య ప్రమాదోత్థం నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం 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 యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. ఇప్పుడు చూడండి, ఇక ఆఖరి ఘట్టంలో మనం వచ్చాం. అంటే సుఖం, సాత్విక సుఖం చూసాం, రాజసిక సుఖం చూసాం. ఇప్పుడు తామసిక సుఖం చూడాలి. అంటే ఏంటంటే అజ్ఞాన సుఖం. చూడండి, అజ్ఞాన సుఖం అంటే పాపము పూర్తి అజ్ఞానం ఉందనుకోండి, వాళ్ళకి ఇంక ఇటువంటి ఆలోచిస్తే కదా అది మంచి చెడు అవడానికి సుఖంగానే అనిపిస్తుంది, ఏం తెలియకుండా. మీకు అజ్ఞాన సుఖం, నిద్ర సుఖం. చూడండి, నిద్ర, ప్రతి ఒక్కరూ నిద్రలో సుఖం వస్తుందనే పడుకుంటున్నారా? నిద్రలో ఏమైనా కోల్పోతాం అనుకోండి, ఎవరు నిద్రపోతారా? ఎవరు నిద్రపోరు. కావాలంటే అలాగ తడిగొడ్డు పట్టుకొని కళ్ళకి ఎలా తుడుచుకుంటూ అలాగ ఉంటాం తప్ప ఎవరైనా నిద్రపోతారు? మీరు నిద్రపోతే మీ కారు ఎవరైనా తీసుకుపోతారు, మీ కారు పోగొట్టుకుంటారు, లేకపోతే మీ ఇల్లు పోగొట్టుకుంటారు, లేకపోతే ఇలా ఏదో లాస్ అని చెప్పారనుకోండి, ఎవరు నిద్రపోరు. కాబట్టి నిద్ర సుఖం అంటే బద్ధకం, నిర్లక్ష్యం, నిర్లజ్జ, అలసట, ఏదైతే ఇక అలాగ డల్లగా ఇంద్రియముల బుద్ధి ఏది పని చేయకుండా అలాగుంటారో, అంటే కేవలము సోమరిపోతుగా జీవితాన్ని ఎవరైతే గడిపిస్తారో వారిని తామసిక వ్యక్తి. వాళ్ళు అనుభవించే సుఖం ఏదైతే ఉందో, ప్రతి వారు సుఖం అనుభవిస్తారు, సుఖం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు 10 కొరడ దెబ్బలు కాశాడు ఒక వ్యక్తి, చాలా కష్టం. 10 కొరడ దెబ్బలు కాదు, 1 కొరడ దెబ్బ ఓకేనా, సుఖం అనిపిస్తుంది దానికి. ఎందుకు? 9 కొరడ దెబ్బలు తగ్గినాయి కాబట్టి. అందువలన వీళ్ళ జీవితంలో దేన్నైనా సుఖంగా భావించగలరు. అలాగ డల్లగా ఉండి సుఖంగా ఉందండి, మత్తుగా ఉంది. అందుకే కదా వీళ్ళందరూ కూడా ఆల్కహాల్, డ్రగ్స్ అన్ని తీసుకుంటారు, గంజాయి, నల్ల మందులు ఎందుకు తీసుకుంటారు? మత్తులు అలా, కైఫులు అలా ఉంటారు, అది సుఖం వాళ్ళకి. అందువలన నిద్ర కూడా అలాగే కదండి. మనం అంతా అలసిపోయినప్పుడు కూడా అలాగా ఒక అంధకారమైన అజ్ఞానములో అలాగా డంబగా తూష్ణీయంగా ఉండడమే కదా నిద్ర సుఖం. కాబట్టి యత్ సుఖం నిద్ర ఆలస్య ప్రమాద ఉత్తం, ప్రమాదోత్తం. అంటే నిద్ర ద్వారా ఆలస్యము, నిర్లక్ష్యము, ప్రమాదం అంటే నిర్లక్ష్యం. ఇక్కడ ప్రమాదం అంటే యాక్సిడెంట్లు కాదు. మన వాళ్ళు చాలా జరభద్రంగా గమనించాలి. ఇక్కడ ఏంటంటే ప్రమాదాన్ని వాడారనుకోండి, సంస్కృతం శాస్త్రంలో ప్రమాదం అంటే మనం అనుకునే ప్రమాదం కాదు, నిర్లక్ష్యం. అందువలన నిద్ర, సోమరితనం, నిర్లక్ష్యం, వీటి వలన ఆయన సుఖం పొందుతున్నట్లయితే దాన్ని తామసిక సుఖం అంటారు. అంటే తామసిక సుఖం అంటే దాని అర్థం ఏంటి? ఏమి జరిగినా ఆయనకి సంబంధం లేదు. ఇంతకీ రామరాజ్యం రావాలో అన్నాం అనుకోండి, ఏమంటాం మనము? నేనేమంటాను? రావాలో రావాలో రామరాజ్యమే రావాలి, కావాలో కావాలో గీత జ్ఞానం కావాలి అన్నాను అనుకోండి. ఆయన ఏమంటాడంటే
రాముడైతేటి రావణ అయితేటి అంతా ఒకటే. అంత ఒకటిలా కనిపిస్తుంది అని. ఎందుకంటే ఎప్పుడు కైఫ్లో ఉంటారు కదా, మత్తులో ఉన్నడికి రావణేటి రాముడేటి ఒకటే కదండి. అందువలన రామరాజ్యమైన, రావణ రాజ్యమైన, కృష్ణరాజ్యమైన, కంసరాజ్యమైన రెండు సమానం అనిపిస్తుంది ఆయనకి. చూసారా ఎంత అద్భుతం. వాళ్ళ దృష్టిలో సీతమ్మ తల్లి కానీ, శూర్పణఖ కానీ ఏముంది అంత ఒక్కటే, అంతా ఒక్కటే. ఏబిటీకే ఈ సిద్ధాంతం అన్నమాట. ఇది అది ఓకే, ఇది ఓకే అంటారు. కాబట్టి వాళ్ళకి అధర్మము, అన్యాయం ఏమి కనిపించవు. అలాంటి వ్యక్తి అసలు మనకి ప్రతి ఒక్కటి విధిరాత, నేనేం చేయాలని పని లేదు, అంత నడిపిస్తుంది. నేను నా నుదుటి మీద బ్రహ్మ రాత రాశాడు కాబట్టి నేను చేసేదేముండదు, నేను మార్చేదేముండదు అని ఆ పురుష ప్రయత్నమే వాళ్ళకి తెలియదు. అసలు మనకంటూ ఒక విల్లు ఉన్నది, ఒక సంకల్పం ఉంది, ఒక ధారణ ఉంది, ఒక ప్రయత్నం ఉంది, ఒక పురుషార్థం ఉంది అని ఏమి వంట పట్టవు. అందువలన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, వాళ్ళ కోసం కూడా శాస్త్రాలు కొన్ని శ్లోకాలు చెప్పింది. అందువలన మనము ఎటువంటి లెవెల్లో ఉన్నామో మనం ఆ విధంగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న పండితులు కూడా ఉంటారు సుమా. చాలా జరభద్రంగా ఉండాలి మనం. ఏమంటారంటే అరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాటే లిఖితారేక పరిమాష్టుం న శక్యతే. చూసారా, వాళ్ళ కోసం శ్లోకాలు రాయబడ్డాయి. అందుకే మీరు శాస్త్రాలు, ఇప్పుడు ఉన్నటువంటి పురాణాలు, రామాయణ మహాభారత గ్రంథాలన్నీ మీకు డబ్బులున్నాయి కదా, గీతా ప్రెస్లోనే ఎక్కడ దొరుకుతాయి, ఇక్కడ కొనుక్కొని చదువుకున్నారా, అంత తప్పుటి జ్ఞానం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో చొప్పించేశారు ఇలాంటి శ్లోకాలు. అంటే అర్థం ఏంటి, హరి అంటే ఈవెన్ విష్ణుకు కూడా సాధ్యం కాదంట. హర అంటే శివునికి కూడా సాధ్యం కాదు. బ్రహ్మ కూడా సాధ్యం కాదు. సురైరపి దేవతలకు, దేవేంద్రుడికి సాధ్యం కాదు. ఏంటి, లలాట లిఖితారేక, మీ నుదుటి మీద రాసినటువంటి ఆ నీతి విధి, ఏదైతే మీ విధి రాత అంటారు కదా, అది ఎవరు మార్చలేరు అంటారు. చూడండి, దీన్ని పట్టుకొని తమో గుణస్తులు సూపర్ డూపర్ అని ప్రచారం చేసుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ తామసిక ప్రవృత్తి అంతా విధిమే తోసేసి, ప్రారంభమే నెట్టేసి, మీరేమో డేటాలు వేసి కడుక్కొని మంచిగా కూర్చుంటారు. కానీ రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తికి అంతా తన చేతిలో ఉందనే బాగా నమ్ముతారు. చూసారు, ఇదంతా ఉల్టా. ఆయన అంత విధిరాతని మొత్తం అన్ని చేయకొని కూర్చుంటే ఈయన అంతా నేనే కర్తను. చూసారా, ఓం నమో నారాయణ బ్యాన్ నిషేధించబడాలి. ఎందుకు, ఓం నమో హిరణ్యాయ, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం రావణాయ నమః, ఇవి చెయ్యాలి వాళ్ళకి. అందువలన ఈ విధంగా వాళ్ళు నేనే మొత్తం కారణము అనే భ్రమ ఉంటుంది రాజసిక ప్రవృత్తి వాళ్ళకి. అందువలన చూడండి, వాళ్ళు యజ్ఞయాగాల్లో కూర్చుంటారు, కానీ నామ మాత్రం కూర్చుంటారు. వాళ్ళ అధికారము, వాళ్ళ ప్రోటోకాల్స్, వాళ్ళ విలువ, వాళ్ళ లౌకికమైన అధికారాలు వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తారు. అంతెందుకు, మమ్మల్ని కార్యక్రమాలు పిలుస్తుంటారు టెంపుల్స్ వాళ్ళు. మేము వచ్చి కూర్చుంటుంటే అక్కడ ఎవరైనా సరే ఒక ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఒక మినిస్టర్ కానీ వస్తే మమ్మల్ని సైడ్ పక్కన పెట్టేసి వాళ్ళని తిరుగుతుంటారు, ప్రదక్షిణ చేస్తుంటారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు మమ్మల్ని చేస్తుంటారు కానీ గుర్తిస్తారు, కానీ మర్యాద ఇస్తారు. కానీ వాళ్ళకి ఏదైనా ప్రాజెక్టు, ఇల్లు, ఏ జాబు, ఏదైనా ఉద్యోగము, వ్యవహారము, వీటిలో ఉపయోగపడే ఎమ్మెల్యే వస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతారు తప్ప మనల్ని పక్క పెడతారు. దీన్ని రాజసిక ప్రవృత్తి, రాజసిక గుణంతో కూడినటువంటి వ్యవహారము, రజోగుణస్తులు అనమాట వీళ్ళంతా. అందువలన మొదట మనము తామసిక ప్రవృత్తి నుండి రాజసిక ప్రవృత్తి రావాలి. ఓకే, అది కూడా మంచిదే. మనల్ని పక్కన పెట్టినా, ఎమ్మెల్యే మినిస్టర్లు పట్టించుకున్నా, ఈఓలు అంటే తిరుగుతున్నా అది అవసరం స్టార్టింగ్లో. కానీ మెల్లగా అక్కడి నుండి మీరు కర్మయోగంలోకి రావాలి. అంటే చిత్తశుద్ధి పొందాలి. లౌకిక లక్ష్యాలన్నీ
అవి ఉన్నప్పటికీ మీరు సాత్వికంగా మారాలి. అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా మీకు కొన్ని లక్ష్యం పెట్టుకోవాలి. చిత్తశుద్ధి పొందాలి, సాధన చెయ్యాలి, గురు ప్రాప్తి కలగాలి, జ్ఞానం కలగాలి. ఇవన్నీ కలగాలంటే మనలో ప్రయత్నం లేకుండా జరుగుతుందా? ఈ ప్రయత్నాలు అన్నీ చెయ్యాలంటే మీలో రజోగుణం తప్పనిసరి ఉండాల్సిందే. అందువలన రజోగుణం ఉండడం తప్పు కాదు. దాన్ని మెల్లగా రిఫైన్డ్ ఆయిల్గా చేసుకోవాలి. క్రూడ్ ఆయిల్ నుండి రిఫైన్డ్ ఆయిల్ అంటారు మన వాళ్ళు. అందువలన మీకు రజోగుణం తప్పు కాదు. రజోగుణం అనేది తమోగుణం దాటి వెళ్ళాలి. అంటే తమోగుణం వ్యక్తికి మనం అందుకే నువ్వు తీర్థయాత్రలు ఎక్కువ చేసుకొని రా, నువ్వు ప్రదక్షిణలు ఎక్కువ చెయ్యి పో, నువ్వు ఏదో యజ్ఞయాగాలు చెయ్యి పో, గోసేవ చెయ్యి, ఆశ్రమ సేవ చెయ్యి. ఈ సేవలు ఎక్కువ చెప్తారు మహాత్ములు. ఎవరికి? ఎవరైతే శారీరకంగా ఎక్కువ తాదాత్మ్యం చెంది ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ఈ తమోగుణంగా ఉంటారో, అది పోవాలంటే మీరు కర్మగా బహిర్ముఖంగా వెళ్ళి కర్మ చెయ్యాలి. చేసి 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 ఏమవుతుంది? నిద్ర, ఆలస్యము, ఈ యొక్క ఉన్మత్తము, ఈ నిర్లక్ష్యం నుంచి బయటపడాలి. అందుకే మనకి పండితులు, మేధావులు ఏమంటారంటే, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖానాం నిద్రయా కలహేనవా. కావ్యశాస్త్ర, గీతాశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులు ఒక భాగవతం, ఒక భగవద్గీత, ఒక రామాయణం ఇవి చదివి తన కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటే వ్యసన పరులు, మూర్ఖులు, తమోగుణస్తులు, అదేవిధంగా వాళ్ళు నిద్ర, ఎదుటి వాళ్ళని దూషించడము, అసహించుకోవడము, అసూయతో రగిలిపోవడము, ఇలా వారి కాలాన్ని వృధా చేస్తారు అని చెప్తున్నారు మహాత్ములు. కాబట్టి ఆత్మన మోహనం, చూసారా? అంటే బుద్ధి మోహంతో కప్పేస్తుంది. అంటే బుద్ధి అంటే మనస్సు. మనం చూసాం, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః. మోహిస్తుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. మీకు ఉన్నటువంటి వివేకము, మీ స్మృతి అన్ని మర్చిపోతుంది. స్మృతి భ్రంశ బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ప్రకర్షేణ వినాశనము. అంటే అగ్రేచ అనుబంధేచ. విచిత్రం ఏంటంటే ఆరంభములో కూడా, అదేవిధంగా అనుబంధేచ అంటే అనుభవించినప్పుడు కూడా మోహం అనేది మిమ్మల్ని పూర్తిగా వలలాగా కప్పేస్తుంది. అంటే అలాంటి అంటే ఆరంభంలోను, మధ్యలోను, పరిణామంలోను మోహజాల్లో ఉంటారు మీరు. ఎందుకంటే మనము నడి సంద్రంలో మనం ఉండేటప్పుడు మనకు తీరం ఏటో తెలియదు. అటువైపు వెళ్తాం 1 మైలు దూరం, మళ్ళీ భయపడి వెనక్కి వస్తాం. ఇటువైపు 1/2 మైలు వస్తాం, మళ్ళీ భయపడి వెనక్కి వస్తాం. అంటే ఎప్పుడు చూసినా మీరు సముద్రంలోనే ఉంటారని అర్థం. అందువలన మన అజ్ఞానం ఎంత ఎక్కువ అంటే, ఒక అతను ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. ఆయనకి ఒక లగేజ్ ఉన్నది, పెద్ద లగేజ్ మూట అక్కడ పెట్టాడు. వెంటనే ఆయనకి సమాచారం వచ్చింది, సార్ మీ భార్య గారు పురిటి నొప్పులతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మీరు ఎమర్జెన్సీగా అటెండ్ అవ్వాలి. కాల్ వచ్చింది. ట్రైన్ నడుస్తుంది. ఆయన ఏమనుకుంటాడంటే, ఈ ట్రైన్లో నా లగేజ్ పెట్టిన కదా పక్కన, ఈ బరువు కదా, స్లో అవుతుంది కదా అని వెంటనే లగేజ్ తన తల మీద పెట్టుకున్నాడు. తల మీద పెట్టుకొని కంపార్ట్మెంట్లో పరుగులు తీస్తున్నాడు, ఫాస్ట్గా వెళ్ళాలని. ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ వెళ్ళడం లేటు కాబట్టి తను తొందరగా చేరుకోవాలి కాబట్టి హాస్పిటల్కి. ఆ ట్రైన్లో ఉన్న తన లగేజ్ తన తల మీద పెట్టుకొని ట్రైన్లో పరుగులు తీస్తున్నాడు అటు ఇటు. ఒక పెద్ద ఆయన అడిగాడు, ఏంది నాయన నారాయణరావు ఇలా పరుగులు తీస్తున్నామంటే, సార్ మీకేం తెలుసు సార్, మీరు ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, నాకు ఎమర్జెన్సీ టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చింది, తొందరగా మా భార్య పురిటి నొప్పులతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, యశోద హాస్పిటల్లో, నేను తొందరగా వెళ్ళాలి భాగ్యనగరం అంటున్నాడు. అయితే తల మీద ఎందుకు లగేజ్ పెట్టుకున్నావు? మరి లగేజ్ కింద పెడితే ట్రైన్ ఆలస్యం అవదా? మరి పరిగెత్తును ఎందుకు ట్రైన్లో
మరి స్లోగా వెళ్తుంది కదా ట్రైను, నేను అందుకే ఫాస్ట్గా పరిగెత్తున్నా ట్రైన్లో. దీన్నే అజ్ఞానంలో ఆయనకి డాక్టరేట్ ఇచ్చారట. సికింద్రాబాద్ దిగిన వెంటనే అక్కడ వెంటనే అందరు పట్టుకుని స్టేషన్ మాస్టర్లు, ఆ దక్షిణ సౌత్ సెంట్రల్ రైల్వే అంటారు, ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫీసర్లు అందరూ వచ్చి ఒక డాక్టరేట్ ప్రెజెంటేషన్ చేశారట ఈ నారాయణరావుకి దిగిన వెంటనే. ఎందుకు? ఇంత అజ్ఞానంలో ఎంత డాక్టరేట్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి మనము స్టార్టింగ్లోను, మధ్యలోను, ఆఖరిలోను ఈ మోహములో పడి ఉంటాం. కాబట్టి సుఖం అనే భ్రమలో ఉంటాం, కానీ నిజానికి ఎటువంటి సుఖము ఉండదు. అటువంటి సుఖాన్ని తామస సుఖం ఉదాహృతం అంటారు. కాబట్టి మనం అందరం చాలా ధన్యము. ఇప్పుడు 3 సుఖాల గురించి చూసాము. మీకు ఎటువంటి సుఖం కావాలో మీరే కోరుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ మనకు చాయిస్ ఇచ్చారు. ఈ సుఖం తీసుకోండి అంటే అనడానికి లేదు, అందరికీ సుఖం కావాలి. సుఖం కావాలి అని దాంట్లో ఎటువంటి ఎంచుకునే మార్గాలు లేవు. కానీ ఎటువంటి సుఖం ఎంచుకునే అవకాశం ఉంది. సుఖం ప్రతి ఒక్కరికి అవసరం, ఎందుకంటే మన స్వరూపమే సుఖం. కాబట్టి సుఖం అనేది సుఖం వద్దా కావాలా వద్దని ప్రశ్నే రాదు. కానీ ఎటువంటి సుఖం అది మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరందరూ వివేకవంతులు, తపస్సంపన్నులు, భక్తులు, భగవద్గీత అధ్యయనం చేస్తున్నటువంటి జ్ఞానయోగములో ప్రవేశించినటువంటి గొప్ప వ్యక్తులు. కాబట్టి తామసిక సుఖము నుండి రాజసిక సుఖము, రాజసిక సుఖము నుండి సాత్విక సుఖంలోకి రావాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.